చూడండి, నా దగ్గర ఒక హార్డ్ డిస్క్ వచ్చింది. హార్డ్ డిస్క్ నాట్ వర్కింగ్ కండిషన్లో ఉంది, డిటెక్ట్ కావటం లేదు. ఓకే, ఈ హార్డ్ డిస్క్ నేను ఎలా పని చేపిస్తాను చూద్దాం. ముందుగా నేను పవర్ ఆన్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేసా, ఇక్కడ పవర్ ఆన్లో ఉంది. పవర్ ఆన్లో ఉంది. హార్డ్ డిస్క్ అయితే నాట్ డిటెక్టెడ్. ఇక్కడ ఆన్లో ఉంది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే పవర్ ఆన్లో ఉంది. ఓకే, ఇక్కడ పవర్ ఆన్లో ఎంతసేపు చూసినా అలా బిజీ మోడ్లో ఉంది. బిజీ ఎంతసేపు చూసినా కూడా అది బిజీ. ఈ బిజీలో ఉండకూడదు. ఇది 2 సెకండ్స్ నుంచి 6 సెకండ్స్ లోపల స్టాప్ అయిపోవాలి. అవ్వట్లేదు. దీన్ని నేను రన్నింగ్ కండిషన్లో తీసుకొస్తాను. ఇప్పుడు పవర్ ఆపేస్తున్నాను. పవర్ స్టాప్ చేశాను. నేను ఏం చేస్తున్నా, జంపర్ షార్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ జంపర్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే రెడీ మోడ్లోకి రావాలి. నేను ఎప్పుడైతే ఇలా జంపర్ స్టార్ట్ చేసి పవర్ ఆన్ చేశానో ఇది కొద్దిసేపట్లో రెడీ మోడ్లోకి వస్తుంది. ఇది రెడీ మోడ్లోకి వచ్చేసింది. పవర్ బిజీ ఏం లేదు, రెడీ మోడ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. డివైస్ ఐడెంటిఫై, డివైజ్ని చెక్ చేస్తుంది. వచ్చేసింది హార్డ్ డిస్క్ సైజ్ V. మొత్తం హార్డ్ డిస్క్ రన్నింగ్ కండిషన్లో వచ్చేసింది. టోటల్ గుడ్ కండిషన్లో వచ్చేసింది. ఇప్పుడు మేము ఏం చేస్తాం, బ్యాకప్ తీసుకుందాం. డేటా బ్యాకప్ తీసుకుంటున్నాం. ఓకే, గుడ్ కండిషన్లో వచ్చేసింది హార్డ్ డిస్క్. ఫుల్ డేటా బ్యాకప్ వచ్చేసింది. హార్డ్ డిస్క్ కూడా రెడీ అయిపోయింది.